హలో ఫ్రెండ్స్, ఏంటిది అనుకుంటున్నారా? కృష్ణమ్మ, అదిగోండి ప్రకాశం బ్యారేజ్. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ మామూలుగా లేదు. నేను యాక్చువల్గా హైదరాబాదు మా ఊరు నుంచి ఉంటుంది బస్సు, అక్కడ నుంచి బుక్ చేసుకోవాలి. కానీ నేను అంటే హైదరాబాద్లో ఇటు సైడ్ పైన అంతా వర్షాలు పడుతున్నాయి కదా, కృష్ణానది డ్యామ్ ఓపెన్ చేసి ఉంటారు, మొత్తం ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుంటారని చెప్పి కేవలం ఈ ఫ్లోటింగ్ చూద్దామనే ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. డైరెక్ట్ ఇక్కడే పక్కన ఇటు సైడ్ పక్క నుంచే బస్సు, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇంకా చూడండి, ఈ ఫ్లోటింగ్ చూద్దామని వచ్చా. సూపర్గా ఉంది. మొత్తం డ్యామ్ అంతా ఓపెన్ చేసేసారు. ప్రకాశం బ్యారేజ్ దాటితే నెక్స్ట్ అంతా ఇంక సముద్రం, డైరెక్ట్ ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోద్ది. చూసారా? మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఫ్లోటింగ్ చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతుంది చూడండి సముద్రంలోకి. చూడండి ఎలా వస్తుందో ఫ్లోటింగ్. మామూలుగా లేదు వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి అదిరిపోయింది. అందరూ మొత్తం డ్యామ్ అంతా ఓపెన్ చేశారు. మొత్తం వాటరే వెళ్ళిపోతుంది సముద్రంలోకి, ఉరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసే వచ్చా, కరెక్ట్గా అలాగే నేను బాగుంది. ఇక్కడ వ్యూ చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. డైరెక్ట్ వాటర్ అంతా సముద్రంలోకి. ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా చూడండి. అంటే మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లోటింగ్ ఉంటుందో ఉండదో. ప్రజెంట్ అయితే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ అవతల వాటర్ ఎప్పుడు స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అటు సైడ్ పైన అంతా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వరద నీరు అంతా మొత్తం ఇందులోకి వస్తుంది. సో ఫ్లోటింగ్ ఎక్కువైందని చెప్పి డ్యామ్ ఓపెన్ చేసి మొత్తం గేట్లన్నీ ఎత్తారు. గేట్లన్నీ ఎత్తేపటికి ఉరుకుతుంది కృష్ణమ్మ సముద్రంలోకి. సరే, అదిగోండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్.